హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 8వ తేదీన శనివారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఊహించని మార్పులైతే చూస్తారు. మీరు మీ జీవితంలో ఊహించని విధంగా మారబోతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే 24 గంటలో అయితే పరిష్కారం లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి అనేది చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి నిజానికి వేద పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఏమిటంటే ఈ కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని. ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా కరంగా ఉండాలి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆర్భాటం ఉంటుంది, అలానే ఎక్కువగా మంచితనం కూడా ఉంటుంది. కానీ వీరు చాలా అంటే చాలా తెలివితేటలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇతరుల పట్ల మంచి గౌరవమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. వీరితో ఎవ్వరు మాట్లాడినా సరే అట్టే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులను ఈ విధంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రాశి వారికి గురువు వీరి జీవితం ప్రకారం వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు. అంటే తమకు ఇష్టమైతేనే ఆ పనిని పూర్తి చేస్తారు. ఈ కుంభరాశి వారు ఏ విషయంలో కూడా అతిగా కలుగ చేసుకోరు. వీరి మాటలను ధిక్కరించుని వారి జీవితంలో శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గంలో కుటుంబ సభ్యుల వలన కుటుంబం పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ప్రేమ కోసం ఏమి చేయటానికైనా వీరు వెనుకాడరు. ప్రేమికులను కలవటానికి కృషి చేస్తూ ఉంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యంగా సాగిపోతుంది. అయితే ఈ రాశి వారికైతే ఈ మార్చ్ 8వ తేదీన శనివారం రోజునైతే మిశ్రమ ఫలితాలు అందించబోతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో వంటి అంశంలో అనేక మార్పులైతే చోటు చేసుకోవచ్చు. ఇక కొత్త అవకాశాలు కూడా ఎదురవుతాయి. అయితే కొన్ని సవాళ్లను కూడా అధిగమించవలసి ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉన్నాయి. ఈ రాశి వారికైతే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగంలో కొత్త ఒత్తిడి ఉండవచ్చు, కానీ శ్రమించగలిగితే పురోగతి అయితే మీకు ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు సహచరులతో కలిసిమెలిసి పనిచేయడం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి మార్చ్ 8వ తేదీ నుంచే ఉద్యోగ మార్పులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే జాబ్స్ ట్రై చేసేవారికి ఈ రోజున కూడా అద్భుతాలైతే జరుగుతాయి. మీరు ఏ కంపెనీలో అయితే జాబ్స్ చేస్తారో వారి మళ్ళీ మిమ్మల్ని పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆన్లైన్ జాబ్స్పై అధిక నమ్మకం పెట్టుకోకండి.
పూర్తి వివరాలు తెలుసుకొని జాబ్స్కి అప్లై చేసుకోవడం మంచిది. కొంతమంది మీకు ఫోన్ చేసి జాబ్స్ ఆఫర్స్ ఉన్నాయి, చాలా తక్కువ టైం ఉంది, అప్లై చేయండి అని ఒత్తిడి కలిగిస్తారు. కానీ అలాంటి వాటికి మీరు లోబడి కాకండి. ఆన్లైన్లో జారీ మోసాల వల్ల నష్టపోతారు. మీరు డైరెక్ట్గా జాబ్కి అప్లై చేయడం మీ కష్టం వృధా కాకుండా దైవబలం మీకు తోడు ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజున పెట్టుబడులు, వ్యాపార విస్తరణల కోసం ఇది మంచి సమయం. ఈ రోజున ఈ రాశి వారికైతే చెందిన ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు మంచి లాభాలైతే కలుగుతాయి. పెద్దవారి ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయవలసి అయితే ఉంటుంది. ఇతర ప్రాంతాలలో వ్యాపారం అభివృద్ధి చేయడానికి సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజున ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం కొందరికి లభించవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభసాటిగా మారవచ్చు. అప్పులు తీసుకోవడం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ రాశి వారికి ఆస్తుల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. ఆస్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయి. కొన్ని ఆస్తుల విలువ పెరుగుతున్నాయి. ఆస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచనలకు మీ జీవిత భాగస్వామి ఆలోచనలు తోడు అవుతాయి. ఆస్తి విషయంలో మీరు మరియు జీవిత భాగస్వామి కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఇక ఈ రోజున కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారికి ప్రేమ సంబంధంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యుల్లో ప్రేమ, పరస్పరం అవగాహన పెంచుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పరం నమ్మకాన్ని పెంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యంగా కొత్త ప్రేమలో పడేవారికి ఆచితూచి వేయడం మంచిది. అలాగే ముందుకు వెళ్ళి సంతానం వల్ల సౌఖ్యం కలదు. దూర ప్రదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు చదువు, ఉద్యోగం కోసం వెళ్ళిన మీ పిల్లల మంచి గుర్తింపును సాధిస్తారు. ఇక సమాజంలో మీరు గౌరవ మర్యాదలు పెరిగేలాగా చేస్తారు. ఇదివరకు మీ పిల్లల ప్రవర్తన, ఇప్పుడున్న మీ పిల్లల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారి ఆలోచనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. పిల్లలతో ఆనందంగా సమయాన్ని అయితే మీరు గడపండి. మొత్తం మీద మీకు ఈ రోజున కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. శుభకార్యాలు హాజరవుతారు లేదా మీ ఇంటిలోనే ఏదైనా శుభకార్యం నిర్వహించవచ్చు. శుభకార్యాల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. అయితే ఈ రోజున ఆదాయం కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి నష్టం కూడా జరగదు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున మీకు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీరికి సహాయం చేస్తారు. ఇక అలాగే కుంభరాశి వారికి కూడా ఈ రాజకీయ నాయకులతో మీ సంబంధం బలపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజున బాగా శ్రమించాలి. మీ పదవి నిలుపుకోవడానికి మరియు మీ పార్టీలు మీకు మంచి గుర్తింపు రావడానికి బాగా కష్టపడాలి. వృత్తి, ఉద్యోగంతో తోటి వారితో మీ సంబంధం బలపడుతుంది. శత్రువులు అనేవారు ఉండవరు. మీ మాట తీరు వల్ల ఇతరుల శత్రువులకు మారకుండా చూసుకోవాలి. ఈ రాశి వారికి అయితే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పులు, నడుము నొప్పులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. ధ్యానం, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు పాటించండి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి చాలా అవసరం. ఇక మీ జీవితంలో ఎదగటానికి కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా వృద్ధి చెందుతారు. ఇక ఈ రోజున ఈ కుంభరాశి వారికి అయితే 100% మాత్రం జరగబోయేది మాత్రం ఇదే. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.